అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తను అందించిందండి మన కూటమి ప్రభుత్వం. అతి త్వరలో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోనికి పడబోతున్నాయి, రైతులు ఈ డబ్బులు పొందాలి అంటే ఏమేమి చేయాల్సి ఉంటుంది, అర్హతలేంటి, అనర్హతలేంటి, ఏ రైతులకు ఈ డబ్బులు ఖచ్చితంగా పడతాయి, ఇలాంటి విషయాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని రైతులకు అందజేస్తోంది. దీన్ని 3 విడతల్లో అయితే అందజేస్తోంది అన్నమాట. 3 విడతల్లో మనకు 20,000 రూపాయలు ఇస్తుండగా మొదటి విడతలో 7,000 రూపాయలు ఇస్తోంది, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దీనిలో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయల సాయాన్ని 3 విడతల్లో అందజేస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేయడం జరుగుతోంది. మనకు గత విడత వచ్చేసి అన్నదాత సుఖీభవ 3వ విడత వచ్చేసి మార్చి నెలలో అయితే విడుదలైంది. 6,000 రూపాయలు విడుదలైందండి. రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు విడుదల చేసింది, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు విడుదల చేసింది. ఇప్పుడు మళ్ళీ అన్నదాత సుఖీభవ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతను విడుదల చేయడానికి సన్నద్ధమవుతుంది. ఈ మొదటి విడతలో 7,000 రూపాయలు అయితే విడుదల చేయబోతోందండి. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి. అయితే ఈ డబ్బులు ఎప్పుడు రైతులకు చేరుతున్నాయి అంటే మే నెల మొదటి వారంలో ఈ డబ్బులు అయితే రాబోతున్నాయండి. మే నెల మొదటి వారంలో అయితే రాబోతున్నాయి, కానీ ఏప్రిల్లోని మనకు ఈకేవైసీ ప్రక్రియ అనేది జరుగుతుందన్నమాట. ఈకేవైసీని పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ డబ్బులు రావడం జరుగుతుందండి. ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే రైతులకు ఈ అవకాశం అయితే ఆ ప్రభుత్వం కల్పిస్తోందండి. అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవడానికి మనం రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్టయితే అక్కడ వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే వాళ్ళకు మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, అలాగే బ్యాంకు ఖాతా, అలాగే వ్యాలిడ్ ఫోన్ నంబరు ఇచ్చినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి అన్నదాత సుఖీభవ పథకానికి మీకు అర్హత ఉన్నట్టయితే మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకం రావాలి అంటే కొన్ని అర్హతలు అయితే ఉండాలండి. అవి ఏంటి అంటే రైతుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, రైతు పొలం 5 ఎకరాల లోపు ఉండాలి, కానీ 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు, భూమి పత్రాలు కలిగి ఉండాలి, కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉండి 2 అప్లై చేసుకున్నట్టయితే కేవలం ఒకరికి మాత్రమే ఈ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేయాల్సి ఉంటుందండి. సొంత భూమి కలిగి ఉండాలి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కూడా. అయితే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి కానీ అన్నదాత సుఖీభావ కానీ సొంత భూమి కలిగిన వాళ్ళకే ఇప్పటి వరకు డబ్బులను అయితే అందజేయడం జరిగింది. ఆర్థిక సాయాన్ని కౌలు రైతులకు ఈ డబ్బులు అయితే అందలేదు. గత సంవత్సరంలో కౌలు రైతులు ఎంతగానో ఎదురు చూడడం జరిగింది ఈ డబ్బులు పడతాయని. అయితే కౌలు రైతులకు నిరాశ మిగిలింది. ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరం అన్నదాత సుఖీభవ మొదటి విడతలో 20,000 రూపాయలు కౌలు రైతులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. 20,000 రూపాయలు ఒకేసారిగా కౌలు రైతుల అకౌంట్లోకి వేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ రైతన్నలు CCRC కార్డ్స్ అయితే కలిగి ఉండాలి. కౌలు రైతు గుర్తింపు కార్డులు కలిగిన వాళ్ళకు మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుందన్నమాట. ఈ కౌలు రైతులు 20,000 రూపాయలు పొందాలి అంటే ఖచ్చితంగా ఈ CCRC కార్డ్స్ని అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు,
పట్టాదారు పాస్ పుస్తకము, వాళ్ళు కౌలు చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ పాస్ పుస్తకము మనం ఈ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్టయితే అక్కడ CCRC కార్డ్స్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండి అన్నదాత సుఖీభావకు మరియు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు. PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఎలా అప్లై చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసినట్టయితే మీకు మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుందన్నమాట. మీకు ఓటీపీలు రావడం జరుగుతుందండి ఫోన్ నెంబర్కి. ఆ ఓటీపీలు అన్నింటినీ కరెక్ట్గా ఎంటర్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. ఈ విధంగా మీరు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చండి. అయితే PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కేవలం వెబ్సైట్లోనే కాకుండా బయట కూడా మనము CSC లేదా మీ సేవ సెంటర్లోకి వెళ్ళి అక్కడ కూడా PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లై అయితే చేసుకున్న తర్వాత అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నట్టయితే, మీకు అర్హతలు ఉన్నట్టయితే మీకు డబ్బులు DBT పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో విడత డబ్బులు మే నెల మొదటి వారంలో అయితే విడుదల అవుతాయన్నమాట. PM కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ ద్వారా 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఈ DBT పద్ధతిలో అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీకు మీ అకౌంట్లోకి వేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ డబ్బులు రావాలి అంటే రైతన్నలు EKYC ప్రక్రియ అయితే ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుందండి. EKYC లేని రైతులకు ఈ డబ్బులు అయితే రావడం జరగదు. లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే మీరు EKYC అయితే ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభావకు సపరేట్గా మరియు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా EKYC ప్రక్రియను అయితే చేయించాల్సి ఉంటుందన్నమాట. అన్నదాత సుఖీభావకు మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు EKYC ప్రక్రియను అయితే చేయించండి. ఇంకా PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు దగ్గరలో ఉన్న CSC సెంటర్ లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు EKYC ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. ఇంకా NPCI లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. NPCI లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకు మీ ఆధార్ కార్డును అనుసంధానం చేయడాన్ని NPCI లింకింగ్ అంటారు. NPCI లింకింగ్ ఉంటేనే ఆధార్కి లింక్ అయి ఉన్న అకౌంట్లోకి డబ్బులు పడడం జరుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు చేరాలి అంటే ఈ NPCI లింకింగ్ యాక్టివ్లో ఉండాలి. ఇంకా రైతన్నలందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయించుకున్న వాళ్ళకు మాత్రమే ఈసారి డబ్బులు అయితే పడడం జరుగుతుంది. చాలామంది ఇంకా పెండింగ్లో ఉంది, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేయించుకోలేదు. మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్టయితే మీ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళినట్టయితే, ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళినట్టయితే మీకు రైతు గుర్తింపు కార్డును ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ సంఖ్య ఆధార్ సంఖ్య లాగా ఉంటుందన్నమాట. ఈ సంఖ్య ద్వారా మీకు గుర్తింపు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు ఖచ్చితంగా ఇది చేయించుకోండి. ఇదండి అన్నదాత సుఖీభావ మరియు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.